హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ క్రాప్ టాప్ డిజైన్ని చూపిస్తాను. లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని నేను ఆల్రెడీ పార్ట్ 1లో పోస్ట్ చేశాను. ఈ వీడియోలో పైన టాప్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ వచ్చేసి ఇలా కాలర్ టైప్లో వర్క్ వస్తుంది. ఇది కంప్యూటర్ వర్క్ చేయించాను. ఫ్రంట్కి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ ఫిష్ కట్లో వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ వస్తాయి. ఈ బ్లౌజ్ కోసం ఇలా 80 సెంట్స్ కాటన్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. వర్క్ వచ్చేసి ఇలా 1 మీటర్ క్లాత్లో ఇలా కింది వైపు హ్యాండ్స్ మిడిల్లో ఇలా వర్క్ వచ్చింది. దీనికి ఇంకొక 1/2 మీటర్ పట్టు క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఈ బ్లౌజ్కి 1.5 మీటర్ క్లాత్ పడుతుంది. లైనింగ్ వచ్చేసి 80 సెంట్స్ అయిపోతుంది. లైనింగ్ని కింది వైపు సమానంగా కట్ చేసుకొని ఇలా 12.5 ఇంచెస్కి కట్ చేసేయండి. ఇక్కడ షోల్డర్ కోసం 5.2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్ లైన్ని డ్రా చేశాక చంక కోసం కూడా 5.2 ఇంచ్కి మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్గా డ్రా చేసి ఇలా 1 ఇంచ్లో చంక రౌండ్ని డ్రా చేయండి. షోల్డర్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచు, నెక్ విడ్త్ 2 ఇంచు ఇలా మార్క్ చేసి క్రాస్గా ఒక లైన్ డ్రా చేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. ఇక్కడ నడుం దగ్గర 1.2 ఇంచ్కి పైకి మార్క్ చేయండి. ప్లీట్ మార్కింగ్ 3.5 ఇంచ్ నుంచి ఆ 1.2 ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేయండి. ఇక్కడ జాయింట్ కూడా కట్ చేసేయండి. ఇప్పుడు 2 పీసులని సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్కి చంక లోతుని ఇలా 1/2 ఇంచ్లో డ్రా చేసి కట్ చేసేయండి. హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా కాలర్ కోసం వచ్చిన ఈ డిజైన్ని సరిగ్గా సమానంగా ఫోల్డ్ చేయండి. కింది వైపుని అలాగే పై వైపుని సరిగ్గా సమానంగా సర్దుకోండి. తర్వాత దీనికి ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు వెడల్పులో విడిచిపెట్టి ఇక్కడ హైటు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కట్ చేసేయండి. పైవైపు ప్లెయిన్ క్లాత్ని అలాగే ఉంచండి, దగ్గర దాకా ఏం కట్ చేయకండి. ఇది 12 ఇంచ్ లెంత్లో మనకు కావాలి. సో ఇలా ఎంబ్రాయిడింగ్కి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుంటూ ఇలా నీట్గా కట్ చేయండి. మిగిలిన ఈ క్లాత్లో ఈ కాలర్ కట్ చేయగా మిగిలిన ఈ సైడ్స్లో ఇలా లైనింగ్ని పెట్టి బాడీ క్లాత్ని కట్ చేసేయండి. హ్యాండ్స్ దగ్గర వచ్చిన ఈ డిజైన్ కూడా సమానంగా పెట్టుకొని ఈ వర్క్ కన్నా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి. మిగిలిన ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇది సీదా వైపు తిప్పండి, ఎందుకంటే ఇక్కడ కర్వ్ ఉంది. అది కింది వైపు ఉంటే మనకి ఎలా కట్ చేయాలనేది అర్థం కాదు. సో మన వైపు తిప్పుకోండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 8.5 ఇంచ్కి మార్క్ చేయండి. హ్యాండ్ వెడల్పు 11 ఇంచ్కి మార్క్ చేయండి. ఇక్కడ 2.5 ఇంచ్కి మార్క్ చేసి ఆ 8.5 ఇంచ్కి ఇలా క్రాస్గా డ్రా చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్, ఒక 3.5 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసాం కాబట్టి పఫ్ వస్తుంది. ఇప్పుడు 2.5 ఇంచ్ ఇక్కడ చంక దగ్గర, హైట్ వచ్చేసి 8.5 ఇంచ్, వెడ్త్ వచ్చేసి 11 ఇంచెస్. ఇప్పుడు హ్యాండ్ని సరిగ్గా హాఫ్కి మళ్ళీ ఇలా కట్ చేసేయండి, ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి. ఇక కట్ చేశాక హ్యాండ్ మిడిల్కి చిన్న చిన్న కట్స్ పెట్టేయండి. మిగిలిన క్లాత్లో మనం కాలర్కి సేమ్ కాలర్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. కదలకుండా పట్టుకొని కాలర్ ఎలా ఉందో అలా ఈ 2 పీసెస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేయండి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 1.5 ఇంచ్. ఇది బ్యాక్ నెక్ కోసం ఇలా రౌండ్గా కట్ చేసేయండి. మెయిన్ క్లాత్ సీదా పైన లైనింగ్ని ఇలా సమానంగా పరుచుకోండి. తర్వాత నెక్ ఎలా ఉందో అలా టంచన్ మందం పట్టుకుంటూ నెక్ చుట్టూ కుట్టేయండి. ఇప్పుడు నెక్ మిడిల్లో ఉన్న ఈ క్లాత్ అంతటిని కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. తర్వాత ఉల్టా తీయండి. దీనిపైన సమానంగా పెట్టుకొని అనుగుడు స్టిచ్ అనేది వేసుకోండి. లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా చుట్టూ ఒక స్టిచ్ వేసుకోండి.
ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని లైనింగ్ దగ్గరికి నీట్గా కట్ చేసుకోండి. ఫ్రంట్ పీస్ని కూడా సమానంగా ఇలా ఫోల్డ్ చేయండి. నెక్ విడ్త్ 2 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచులకు అండ్ కింద నెక్ వెడల్పు 1.5 ఇంచు, అంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇలా స్క్వేర్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోండి. సేమ్ ఇందాకట్లాగానే బ్యాక్ పీస్కి ఎలా స్టిచ్ చేసుకున్నామో అలా మెయిన్ సీదా పైన ఇలా లైనింగ్ పెట్టి నెక్ని ఉల్టా తీసుకోండి. లైనింగ్ ఎలా ఉందో అలా లైనింగ్ దగ్గరికి స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని దీనికి కూడా కట్ చేసేయండి. ఇప్పుడు కాలర్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. కాలర్కి ఇలా క్యాన్వాస్ని కట్ చేసుకోండి. కాలర్ ఎంత పొడవు ఉందో అంత పొడవులో క్యాన్వాస్ని కట్ చేయండి. 2 పీసెస్ని ఒకేసారి కట్ చేసుకోండి. ఇది ఒకటి సీదా వైపు, ఒకటి ఉల్టా వైపు, 2 ఒకే వైపు కాకుండా చూసుకోండి. ఫ్రంట్ పీస్ని ఇలా సరిగ్గా హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఈ హాఫ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కనిపించేలా ఒక చాక్ పీస్ మార్క్ని డ్రా చేయండి. ఇప్పుడు ఈ కాలర్ని ఇటువైపు అటువైపు ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు అటువైపు ఎలా స్టిచ్ చేయాలనుకుంటున్నామో అలా ఫోల్డ్ చేసి థ్రెడ్ వర్క్ దాకా ఇలా క్యాన్వాస్ దానిపైన పెట్టి రివర్స్ తీయండి. అప్పుడు మనకి ఎంత క్రాస్ ఉన్నది అనేది తెలుస్తుంది. ఆ క్రాస్ని ఈ క్యాన్వాస్ పైన డ్రా చేసి కట్ చేసేయండి. ఈ క్యాన్వాస్ పైన ఈ ఎంబ్రాయిడింగ్ని ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఇది ఎంత వెడల్పులో ఉందో అంత వెడల్పులో ఇక్కడ క్రాస్ని కట్ చేసుకోండి. ఇలా నీట్గా 2 పీసెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు రెండింటిని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి సరిగ్గా ఉందో లేదో అని. ఇలా రావాలి, ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు. సేమ్ ఇదే లెంత్లో ప్లెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, దానికి ఈ క్యాన్వాస్ని కదలకుండా ఇలా పెట్టుకొని స్టిక్ చేసుకోండి. ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను ఎంత ఐరన్ చేసినా ఇది స్టిక్ అవ్వట్లేదు ఈ క్లాత్కి. సో దారంతో ఇలా చుట్టూ ఈ క్యాన్వాస్ని ఈ ప్లెయిన్ క్లాత్కి ఇలా కుట్టుకుంటున్నాను. 2 పీసెస్ని ఇలాగే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు సరిగ్గా చూసుకోండి, ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు ఉండేలా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్కి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతటిని క్యాన్వాస్ దగ్గరికి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి. ఇప్పుడు దీనిపైన ఎంబ్రాయిడింగ్ని ఉల్టా సైడ్లో పెట్టి, అంటే సీదా అనేది లోపల పోయేలా ఉల్టా మన వైపు కనిపించేలా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు క్రాస్ వైపు ఫస్ట్ స్టిచ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా ఒక స్టిచ్ చివరి దాకా ఒక స్టిచ్ వేయండి. ఈ స్టిచ్ అనేది వర్క్ దగ్గరకు వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేయండి. ఇక్కడ వీ కట్ కోసం ఇక్కడ 2 లీవ్స్ ఉన్నాయి కదా, అక్కడ చిన్నగా వీ కట్ ఇస్తున్నాను. మనకు రిఫరెన్స్ పిక్ ప్రకారం అయితే ఒక 1 ఇంచ్ వెడల్పులో వీ కట్ రావాలి, కానీ అంత డిజైన్ ఇక్కడ ఇవ్వలేదు. సో 1/2 ఇంచ్ వెడల్పులోనే ఈ వీ కట్ ఇచ్చి ఈ కట్ దగ్గర అలాగే చిన్న చిన్న కట్స్ని పెట్టాను. తర్వాత ఇటు చివరికి కూడా ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఈ స్టిచ్ కూడా ఈ వర్క్ దగ్గరకు వచ్చేలా చూసుకుంటూ ఒక స్టిచ్ వేయండి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతటిని దగ్గరికి ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇటువైపు కూడా కర్వ్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టండి. ఇక్కడ ఎంబ్రాయిడింగ్ కింది వైపు నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టుగా రివర్స్ తీసుకోండి. ఫస్ట్ క్లాత్ని ఇలా కొంచెం లోపల కానీ స్క్రూ డ్రైవర్తో ఇలా లోపల కానీ రివర్స్ తీయండి. రివర్స్ తీసేటప్పుడు ఈ కట్స్ చిన్న వీ కట్ 1/2 ఇంచులో చిన్న వీ కట్ ఇచ్చాం కదా, దాన్ని కూడా ఇలా బయటకు అంటూ స్క్రూ డ్రైవర్తో నీట్గా షార్ప్ చేసుకోండి. ఇలా నీట్గా రివర్స్ తీయండి. ఇలా తీసిన తర్వాత ఒకసారి సమానంగా ఇలా పరుచుకొని ఐరన్ చేసుకోండి. క్యాన్వాస్ ఉంది కాబట్టి ఇది స్టిఫ్గా అవుతుంది. ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కుట్టి రివర్స్ తీసాను. దీన్ని ఇటువైపు ఇలా పెట్టుకోండి. ఇక్కడ మిడిల్ దగ్గర మ్యాచ్ అయ్యేలా చూసుకుంటూ స్టిచ్ చేయండి. ఇక్కడ కొంచెం ఇలా సర్దుకుంటూ ఇలా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ దారాన్ని రబ్ చేసి కట్ చేయండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకొకటి అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇక్కడ మిడిల్ దగ్గర సమానంగా ఎంబ్రాయిడింగ్ ఉందో లేదో చూసుకుంటూ స్టార్టింగ్ ఇటువైపు నుంచి కుట్టేయండి. ఇది ఇక్కడ సరిగ్గా ఈ రెండింటిని సమానంగా మ్యాచ్ చేస్తూ మిడిల్కి ఉండేలా చూసుకుంటూ నెక్ వరకు ఇలా స్టిచ్ చేసుకోండి. నెక్ దగ్గర నెక్ మీద స్టిచ్ పడేలా చూసుకుంటూ వీలైనంత ఎడ్జ్కి స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ పట్టీ అనేది షోల్డర్ పైన షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచు
తక్కువగా ఉండాలి, ఎందుకంటే హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. నేను మళ్ళీ ఇది కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ షోల్డర్ పైన క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు రెండింటిని ఇలా కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ని ఇలా సరిగ్గా సమానంగా సగానికి ఫోల్డ్ చేయండి. తర్వాత ఇలా ఒక కట్ చేసేయండి. ఇప్పుడు ఒక పీస్కి ఉక్సుల పట్టిని, ఇంకొక పీస్కి కాజల పట్టిని స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ దానికి ఉక్సుల పట్టిని, లెఫ్ట్ సైడ్ దానికి కాజల పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టిని ఇలా కింది వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది పైకి ఉండాలి, మెయిన్ క్లాత్ అనేది కిందికి ఉండాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ వెడల్పులో ఉక్సుల పట్టిని ఇలా కుట్టేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఉక్సుల పట్టికి సీదా అనేది పైకి ఉండాలి. ఇప్పుడు ఇలా కింది వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసి మనకి ఎంత వెడల్పులో కావాలో ఉక్సుల పట్టి అంత వెడల్పులో ఫోల్డ్ చేసుకోండి. నేను 1 ఇంచ్ వెడల్పులో ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేశాక మిడిల్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా 2 స్టిచ్లు వేసుకుంటే పట్టీ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ప్లీట్స్ కోసం 1/2 ఇంచ్ వెడల్పులో 2.5 ఇంచ్ పొడవులో ప్లీట్స్ని పెట్టండి. ఈ ప్లీట్స్ అనేవి షోల్డర్ మిడిల్ నుంచి పెట్టాలి. బ్యాక్ సైడ్ షోల్డర్స్ని ఫ్రంట్ సైడ్ షోల్డర్స్ని కలుపుతూ ఇలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ కూడా ప్లీట్స్ని పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ కోసం ఇలా ఫోల్డ్ చేయండి క్లాత్ని. హ్యాండ్కి వచ్చే ఈ పట్టీ పొడవు 10 ఇంచెస్ ఉండాలి టోటల్ పొడవు. హైట్ వచ్చేసి 5 ఇంచెస్. ఇప్పుడు కుచ్చుల కోసం కట్ చేసుకున్న ఈ 11 ఇంచ్ క్లాత్ని ఇలా ఈ హ్యాండ్ మిడిల్కి ఇలా మార్క్ చేసి ఈ పట్టీ మిడిల్కి ఈ హ్యాండ్ మిడిల్ని మ్యాచ్ చేస్తూ పిన్ పెట్టుకోండి. స్టార్టింగ్ ఒక 2.5 ఇంచ్ ప్లెయిన్గా ప్లీట్ పెట్టకుండా కుట్టండి. తర్వాత ఇక్కడ కాంట దగ్గర నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టుగా దగ్గరికి మిగిలిన క్లాత్ అంతటిని ప్లీట్ పెట్టుకోండి. ఈ ప్లీట్స్ అనేవి కాంటకు ఇటువైపు ఒక 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచ్ లోపలనే రావాలి. ఇటువైపు కూడా సేమ్ అంతే. అటువైపు ఎంత వెడల్పులో అయితే పెట్టామో అంత వెడల్పులోనే పెట్టాలి. అంటే ఈ కుచ్చుల లెంత్ అనేది 3 to 4 ఇంచెస్ లోపలనే ఉండాలి. మిగతాది మొత్తం ప్లెయిన్గా ఇలా కుట్టేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ వర్క్ ఎలా ఉందో అలా సరిగ్గా సమానంగా ఫోల్డ్ చేసి వర్క్ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇందాకలా స్టిచ్ చేసుకున్న ఈ కుట్టు పైనే ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసి పైనంగా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే పట్టీ అనేది సమానంగా వస్తుంది, ఎక్కువ తక్కువ కాకుండా. అలాగే పై వైపున ఎక్కువ స్టిచ్లు కనిపించవు, ఈ పట్టీ స్టిచ్ ఒక్కటే కనిపిస్తుంది. ఈ ప్లీట్స్ని అటువైపు పెట్టాం కాబట్టి షోల్డర్ దగ్గర కుట్టేటప్పుడు ప్లీట్స్ని ఇటువైపు పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ స్టిచ్ చేశాక పఫ్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. షోల్డర్ దగ్గర ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి ఈ కాలర్ పట్టి. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ని పైన ఇలా షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర మ్యాచ్ చేస్తూ ఇక్కడ నుంచి ప్లీట్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ ప్లీట్స్ని కూడా 2 నుంచి 2.5 ఇంచుల వెడల్పులో ఇలా చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టుకోండి. మిగతాది ప్లెయిన్గా ఉండేలా చూసుకుంటూ ఎడ్జ్ మ్యాచ్ అయ్యేలా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టుకోండి. వీలైనన్ని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోండి. ఇలా ఎడ్జ్కి క్లాత్ని మ్యాచ్ చేసేయండి. ఇప్పుడు ఇటువైపు నుంచి ఈ ఎడ్జ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ దాకా స్ట్రెయిట్గా కుట్టి ఇక్కడ 2 నుంచి 2.5 ఇంచ్ వెడల్పు నుంచి ప్లీట్ని పెట్టడం స్టార్ట్ చేయండి. ఇలా నేను చూస్తున్నట్టుగా పెట్టేసేయండి. ఇలా సమానంగా సర్దుకోండి. ఇలా కదలకుండా పట్టుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మిడిల్ దాకా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు సమానంగా వచ్చిందో లేదో చూసుకొని సరిగ్గా వచ్చింది అనిపిస్తే ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకుంటే పోగులుపోదు. కింది వైపు డిజైన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. బాడీ కట్ చేయక ఈ మిగిలిన క్లాత్ని మళ్ళీ 4 మడతలుగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేయాలి. ఇది ఇటువైపు తిప్పేయండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు 4 చివర్లని సమానంగా పెట్టుకోండి. ఇక్కడ
నడుము తయారీ 8 ఇంచెస్ కదా, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా అంటే 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి. అలాగే ఈ హైట్ వచ్చేసి 8 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా కర్వ్గా డ్రా చేయండి. ఈ కర్వ్ అనేది నేను కొంచెం లోతు కట్ చేశాను, షేప్ అనేది పోయింది. మీరు కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కింది వైపు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా క్రాస్గా కలుపుకోండి. కింది వైపు ఒక 11 ఇంచ్కి మార్క్ చేసుకోండి, పై వైపు ఒక 10 ఇంచెస్కి. ఈ కర్వ్ అనేది ఇలా కాకుండా ఇందాకలా రెడ్ మార్క్తో చూపించాను కదా, అలా కట్ చేసుకోండి. అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ జాయింట్ని సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఇవి 4 పీసెస్ అవుతాయి. ఇంకొక 1/2 మీటర్ ఎక్స్ట్రాగా తీసుకోమన్నాను కదా, అది ఇది అనమాట. దీన్ని కూడా ఒక 4 మడతలుగా పెట్టుకొని లైనింగ్ ఎలా కట్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ని సరిగ్గా సమానంగా కట్ చేసుకోండి. ఇది 16 ఇంచెస్ పొడవులో ఉంటుంది. నడుము దగ్గర ఈ పొడవు సరిపోతుంది. వెడల్పు వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంది. మీరు 8 ఇంచెస్ ఉంటే 8 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఇలా 2 పీసెస్గా సపరేట్ చేసుకోండి. ఇలా ఫస్టే సపరేట్ చేసుకుంటే మనకు ఉల్టా సీదాలు అనేవి రావన్నమాట. 2 ఇలా 2 అలా సర్దుకోండి. ఇప్పుడు ఎలా పెట్టుకున్నామో అలా కర్వ్ వైపు స్టిచ్ చేసుకోండి. ఇలా నేను చూస్తున్నట్టుగా క్రాస్ ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ఈ 4 పీసెస్ని స్టిచ్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో. ఇప్పుడు లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటి కట్ చేసి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టండి. ఇలా పెట్టి రివర్స్ తీయండి. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకుంటే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా దీనిపైన అనుగుడు స్టిచ్ అనేది వేసుకోండి నీట్గా సర్దుకుంటూ. లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా మూడింటిని కూడా కుట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి. ఒకదానిపైన ఒకటి పెట్టి సమానంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ కూడా ప్లీట్స్ని పెట్టండి. ఇప్పుడు 16 ఇంచెస్ పొడవు 7.5 ఇంచ్ వెడల్పులో కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఈ కాలర్ జాయింట్ని కనిపించకుండా ఇలా 1 ఇంచ్ వెడల్పులో ఇలా స్టిచ్ చేయండి. ఇలా దీనిపైన ఇలా నేను చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా వీలైనంత సన్నగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ అంతటిని ఇలా సమానంగా పెట్టి ఈ ఎడ్జ్కి కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇది వేసేటప్పుడు ఇక్కడ 1 ఇంచ్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఆ క్రాస్ మందం ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న క్లాత్ అంతటిని చిన్న చిన్న ప్లీట్స్గా ఇలా నేను చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నాకున్న క్లాత్ వెడల్పుకి చిన్న చిన్న ప్లీట్స్ 4 వచ్చాయి. ఇవి సమానంగా ఇలా సర్దుకోండి. ఒకసారి ఐరన్ చేస్తే అవి స్టిఫ్గా ఉంటాయి. ఇప్పుడు ఎడ్జెస్ వైపు ఇటువైపు అటువైపు ఒక స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ చేస్తే ప్లీట్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. లైనింగ్ వైపు తిప్పి ఈ ప్లీట్ క్లాత్ ఇక్కడ క్రాస్ ఉన్న దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఈ కర్వ్స్ని వీటికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ కర్వ్ రెండింటిని ఇలా జాయింట్ దగ్గర ఇలా పెట్టుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ వెడల్పులో ఉండాలి ఈ క్లాత్లో. ఇక్కడ కదలకుండా ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ చేశాక ఈ 2 క్లాతుల్ని ఇలా సమానంగా పట్టుకొని సరిగ్గా హాఫ్కి మార్క్ చేసుకోండి. ఈ హాఫ్ని ఇక్కడ బాడీ హాఫ్కి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా పెట్టుకొని మిడిల్ నుంచి ఇలా కుట్టేయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ప్లీట్ దగ్గర ఇలా చిన్న కుచ్చు పెట్టేయండి. ఇప్పుడు అటువైపు నుంచి కూడా ఇలాగే కుట్టేయండి. అక్కడ కూడా ప్లీట్ దగ్గర చిన్న కుచ్చు పెట్టి చివరి వరకు కుట్టేయండి. ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి, పోగులు పోదు. ఇప్పుడు స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ సైడు ఇక్కడ జాయింట్ ఉండదు కాబట్టి ఇక్కడ ప్లీట్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఉక్సుల దగ్గర 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేయండి. ఇలా కాజల వైపు కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది కాబట్టి ఆ కొంచాన్ని కట్ చేసేయండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ప్లీట్ దగ్గర ప్లీట్ పెట్టేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ని ఇలా మిడిల్ దగ్గర సమానంగా పట్టుకొని
ఇక్కడ ఈ చివరి నుంచి హ్యాండ్స్ వరకు ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేయండి. ఇక్కడ జాయింట్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ జాయింట్ మిడిల్ జాయింట్ మ్యాచ్ కావాలి, చంక దగ్గర కూడా సేమ్ మ్యాచ్ అయ్యేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచు. నేను 3.5 ఇంచ్కి ఇలా స్టిచ్ వేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ వెడల్పులో ఇంకొక స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా స్టిచ్ చేసుకోండి. 2 వైపులా స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ తీస్తే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు కింద ఈ చిన్న చిన్న ప్లీట్స్ని పెట్టుకున్నాం కదా, వాటిని హెమ్మింగ్ చేసుకోవాలి. కింద క్లాత్కి కదలకుండా ఇక్కడ మిడిల్ దగ్గర హెమ్మింగ్ చేస్తే అవి అలాగే స్టిఫ్గా ఉంటుంది. ఐరన్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.